ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి వందలాది టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో జోగి రమేష్ నివాసం అగ్ని ప్రమాదం చోటు చేసుకుని మంటలు, పొగలు ఎగిసిపడ్డాయి. జోగి ఇంటి ముందు టీడీపీ గూండాలు ఫ్లెక్సీలు పీకి పడేశారు. టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఘటన జరిగే సమయంలో జోగి రమేష్ తండ్రి, ఆయన సతీమణి, పిల్లలు, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఇంట్లోనే ఉన్నారు. టీడీపీ దౌర్జన్యాలపై పోరాటం చేస్తూనే ఉంటామని చెబుతున్న మాజీ మంత్రి జోగి రమేష్తో మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. మాజీ మంత్రుల ఇళ్లకు రక్షణ లేకుండా పోతోంది. నిన్న గుంటూరులో కాపు నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేసినటువంటి ఘటన మర్చిపోకముందే మళ్లీ ఈ రోజు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి బీసీ నేత ఈరోజు జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఆయన మన ప్రత్యక్షంగా అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఈ రోజు మాజీ మంత్రులు ఇళ్లకే రక్షణ లేకుండా పోతుంది, ఒక బలహీన వర్గం చెందినటువంటి మీపైన దాడి జరుగుతోంది. ఏ విధంగా చూడాలంటారు? ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ప్రజాస్వామ్యం మీద చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ జరిపించిన దాడి. బడుగు బలహీన వర్గాల మీద లోకేష్ జరిపించిన దాడి. నా మీద, నా కుటుంబం మీద కక్షతో నన్ను మట్టుపెట్టాలనో, నా కుటుంబాన్ని మట్టుపెట్టాలనో, నా ఇంటిని తగలబెడితే మేమందరం కూడా తగలబడిపోతామని చెప్పేసి లోకేష్ కొన్ని వందల మందిని విజయవాడ నుంచి పోగు చేసి రౌడీలు, గూండాలు, పిక్ పాకెట్స్, బ్లేడ్ బ్యాచ్ ని ఇబ్రహీంపట్నంలో నా ఇంటి మీద ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలందరూ ఉన్నారు. వాళ్ళు లోపల ఉండగానే పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టారు. మీరు చూశారు సభ్య సమాజం. నేను మీ ద్వారా లోకేష్ చెప్తా ఉన్నా, ఇటువంటి పిల్ల చేష్టలను నువ్వు మానుకోకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు నిన్ను నడి రోడ్డు మీద, ఈరోజు నా మీద దాడి జరిగింది, నా కుటుంబం మీద దాడి జరిగింది, నా కొడుకుని అరెస్ట్ చేశారు, నా తమ్ముడిని అరెస్ట్ చేశారు. 83 రోజులు అకారణంగా ఒక ఫేక్ కేసులో మమ్మల్ని జైలు పాలు చేసి ఆ రాక్షసానందం నువ్వు ఇంకా పొందుతూనే ఈ రోజున నా ఇంటి మీద, నా కుటుంబ సభ్యుల మీద నువ్వు దాడి చేయించావు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా, మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నా, ఇటువంటి పిల్ల చేష్టలను కన్నా నువ్వు మానుకోకపోతే బలహీన వర్గాల ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. నిన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఈరోజు జోగి రమేష్ మీద దాడి చేస్తే, జోగి రమేష్ గొంతు నొక్కితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేడతాడనో, జగనన్నకి దూరంగా ఉంటాడని చెప్పేసి నువ్వు అనుకుంటే పొరపాటు. జెండా పట్టుకుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం. జగనన్నని ముఖ్యమంత్రిని చేసేదాకా, కడాదాకా ముఖ్యమంత్రిని చేసి తీరుతాం. మీరు చేసే దుర్మార్గాల్ని ఎండగడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. ఈ రోజు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా సమాజానికి మెసేజ్ ఇస్తా ఉన్నారు? పోలీసులతో కలిసి ప్రేక్షక పాత్ర, పోలీసులు కూడా ఉండి దాడి జరిపించిన పరిస్థితిని మీరు మీడియా మిత్రులు చూశారు. అక్కడ ఆ నియోజకవర్గంలో నా మీదో, నా ఇంటి మీదో దాడి చేయాలంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నా మంచి చరిత్ర తెలుసు. లోకేష్ అనేవాడు విజయవాడ నుంచి, మంగళగిరి నుంచి అందరినీ కూడా పోగు చేసి పంపించి నా ఇంటి మీద నన్ను హతమార్చాలని చూశాడు. మీ ద్వారా చెప్తా ఉన్నా, నీ వల్ల కాదు, నీకు చేత కాదు. పిల్ల చేష్టలు మానుకో. రేపు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా ఈ లోకేష్ అనేవాడికి బుద్ధి చెప్తారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్. యొక్క తనను అంతం చేయాలన్నటువంటి కుట్రలో భాగంగానే ఈ రోజు తన ఇంటిపైన దాడి చేశారంటున్నారు. ఇలాంటి పిల్ల చేష్టలు మానుకోవాలంటూ మాజీ మంత్రి జోగి రమేష్ ఈ రోజు మంత్రి నారా లోకేష్ కు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.